విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగం, రవాణా నియంత్రణపై సంకల్పం పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. అందులో భాగంగానే ఈరోజు ఈ మాదక ద్రవ్యాల మత్తులో పడద్దు, ఈ బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దనే నినాదంతో మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ప్రతి కాలేజీని కూడా ఐడెంటిఫై చేసి సారే అంటే అక్కడే ఒక టీం ఏర్పాటు చేశారు. ఈ ఎన్డీపీఎస్ టీం అని పెట్టి ఈ రోజు ఎస్ఎస్ఓ నర్సీపట్నం లేదా ఎస్ఎస్ఓ ఎస్ఐ నర్సీపట్నం పలానా కాలేజీకి వెళ్ళాలి అంటే ఆల్రెడీ డిసైడ్ చేశారనమాట. డిసైడ్ చేసి ఒక కరికులం ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నాము. మాకు అవకాశం ఉన్నవారు మాకు తెలిసిన విషయాలని తెలియపరుస్తున్నాము. మెయిన్ ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలని మనకి ఎక్కువ మాదక ద్రవ్యాలని గంజాయి స్మగ్లింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది, నెక్స్ట్ వచ్చి ప్యాకింగ్ అవుతుంది, నెక్స్ట్ ఈ పైలటింగ్ అన్ని కూడా మనకి ఏజెన్సీ ముఖ ద్వారా అవడం వల్ల ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. కాబట్టి మనకి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ పరంగా మనకు ఎంతైనా ఉంది. అందులో భాగంగానే ముందు ఎడ్యుకేట్ చేస్తున్నాం. దీనివల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఆల్రెడీ మీకు ముందే చెప్పడం జరిగింది. దాని యొక్క నష్టాలు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అవన్నీ లేకుండా చూసుకొని మిగతా ఈ విషయాన్ని తీసుకురండి. మీ జీవితాన్ని ప్రశాంతంగా మంచి ఉన్నతమైన దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ యాజమాన్యం తెలియజేస్తుంది. ఇంకా మాకు ఎస్పీ మన నర్సీపట్నం అనేది చాలా సెన్సిటివ్ హై పాపులేటెడ్ ఏరియా కాబట్టి ఈ మధ్య చూసుకుంటారు పేపర్లో పడ్డదని డ్రోన్ కెమెరాస్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఎప్పటికప్పుడు అంటే మీకు తెలియకుండా వేరే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 10 అనుకోండి, ఎక్కడ మనకు అక్కడ అందరూ తాగుతున్నారు. దాన్ని మన యొక్క డ్రోన్ కెమెరా ఎగరేసినట్టు సుమారు దాని ఒక పరిధి ఏంటంటే 1 కిలోమీటర్ రేడియస్ లో అది మనకి పిక్చర్స్ తీసి లేకపోతే వీడియోగ్రఫీ చేసి ఇస్తుంది. అలాంటప్పుడు ఐడెంటిఫై చేయడం కూడా జనరల్ గా మనం పోలీసులు ఎస్ఐగా ఉన్నారంటే మనం అక్కడ తప్పుకొని వేరే రూట్ లో వెళ్ళిపోతాం. ఇది అలా కాదు. డ్రోన్ కెమెరా 1 కిలోమీటర్ తప్పించుకోవడం ఎప్పుడు అవుతుంది. ఇప్పుడు కాంప్లెక్స్ లో డ్రోన్ ఎగరేస్తాం. సుమారు 1 km అంటే బలిగట్టం వరకు దాని తాలూ పిక్చర్స్ క్లారిటీగా వస్తాయి. అంటే మనం ఐడెంటిఫై చేయాలి ఫలానా వీడు సురేష్ వీడు రమేష్ అని. అంటే డ్రోన్ కెమెరా నుంచి కూడా మనం సర్వేలెన్స్ పోలీస్ సర్వేలెన్స్ అనేది విజిబుల్ గా ఉంటూ డ్రోన్ కెమెరా ద్వారా కూడా సర్వేలెన్స్ పెట్టి దీని మీద నాకు ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ నేరాలంటే ఈ ఆడపిల్లలు ఏడిపించడం కానీ లేకపోతే గంజాయి ట్రాన్స్పోర్ట్ ఇష్యూలో కానీ గంజాయి కన్జంప్షన్ అంటాక తాగడంలో కానీ ఇవన్నీ అరికట్టాలని నాకు డ్రోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నాకైతే ఒక డ్రోన్ ఇచ్చారు. ఆ డ్రోన్ తో ఎప్పటికప్పుడు మేము ఎగరేసుకుంటూ అది ఇంపార్టెంట్ ఏదైతే సెన్సిటివ్ ఏరియాలో ఇబ్బంది ఉన్న ఏరియాలో ఎగరేస్తున్నాం. మీకు ఏమైనా ఉంటే అంటే మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టి ఏమైనా ఉంటే మీకు మేము ఏంటంటే బాక్స్లు కూడా పెడుతున్నాం. మీకు బాక్స్ ఉంటాయి కంప్లైంట్ బాక్స్, అది మనకి ఇంపార్టెంట్ ఏరియాలో పెడుతున్నాము. మీరు మీ పేరు మెన్షన్ చేయకూడదు. మీరు పేరు అవసరం కూడా లేదు. ఫలానా వ్యక్తి నాకు ఇబ్బంది పెడుతున్నాను పెట్టండి, అందులో రాయండి. ఎవ్రీడే దాని బాక్స్ మీద చేస్తాము. తీసి ఆ పేరు ఆయన ఫోన్ నెంబర్ తీసుకొస్తాం. ఆయన కౌన్సిలింగ్ రకరకాల కౌన్సిలింగ్ ఉంటాయి. కౌన్సిలింగ్ అంటే ఏదో చెప్పడం అది కాదు, వేరే కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి అనేది ట్రై చేస్తాము. మీరు ఈ అవకాశాన్ని అంతా వినియోగించుకోండి. వినియోగిస్తూ మీ వాళ్ళందరికీ చెప్పండి. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు.